उत्तिष्ठन्तु भूतपिशाचाः एते भूमिभारकाः एतेषामविरोधेन ब्रह्मकर्म समारभे ॐ भूः ॐ भवः भोगुं सवः ॐ महः वोञ्जनः ॐ तपः भोगुं सत्यं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य नो नः प्रचोदयात् ओमापोज्योतिरसमृतं ब्रह्म भूर्भुवस्सुवरोम् ममानुग नमस्कार यजमानस्योपात्त समस्त दुर्दक्षय द्वारा श्री परमेश्वर परमेश्वरी प्रीत्यर्थम महासरस्वती देवता प्रीत्यर्थम शुभाभ्यां शोभने मुहूर्ते श्री महाविष्णोराज्ञया प्रवर्तमानस्यादिय ब्रह्मणः द्वितीयवरार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर्दक्षिणदिग्भागे श्रीशैलस्यैशान्यकोणे दण्डकारण्ये गंगा उभय गोदावरीयोर्मध्यप्रदेशे आन्ध्रदेशे अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन प्रभवादि षष्टि संवत्सराणां मध्ये श्रीक्रोधिनाम संवत्सरे उत्तरायणे शिशिरऋतौ माघमासे शुक्लपक्षे पंचम्यां वासरः इंदुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे मंगल विशेषण विशिष्टायामस्यां शुभतिथौ తీసుకుని నేను చెప్పే సంకల్పాన్ని అస్మాకం అస్మాకం అమ్మ బయట కూర్చున్న వాళ్ళు ఎవరు చెప్పక్కర్లేదు ఎవరికైతే అక్షరాభ్యాసం పిల్లలు ఉన్నారో వాళ్ళు తల్లిదండ్రులు చెప్పండి మమ అస్మాకం అస్మాకం సహ సహ కుటుంబానాం యోగ యోగ క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధి అభివృద్ధి द्वारा द्वारा मम मम संतानस्य विद्या विद्या विषये अखंड अखंड श्रद्धा श्रद्धा मेधा मेधा यशः यशः प्रज्ञा प्रज्ञा वाक्चातुर्य वाक्चातुर्य अभिवृद्धि अभिवृद्धि द्वारा द्वारा महासरस्वती महासरस्वती अनुग्रह अनुग्रह प्रसादेन प्रसादेन अभ्यास विद्या इष्ट विद्या पारंगत पारंगत सिद्ध्यर्थम विद्या विद्या प्रतिबंधक प्रतिबंधक दोष दोष निवारण निवारण द्वारा द्वारा हयग्रीव हयग्रीव मेधा मेधा सरस्वती सरस्वती मेधा मेधा दक्षिणामूर्ति दक्षिणामूर्ति गणाधिपति गणाधिपति देवता देवता त्रयस्त्रिंशति कोटि कोटि देवता अनुग्रह प्रसाद प्रसाद सिद्ध्यर्थम मम मम संतानस्य अक्षर अक्षर स्वीकार महोत्सव अंगत्वेन सरस्वती पूजा समये आदौ निर्विघ्न पूर्वक कार्य परिसमाप्ति अर्थम विघ्नेश्वर पूजा पूर्वकं कलशाराधनं करिष्ये తీసుకుని దేవుడి మీద చల్లి మీరు చల్లుకుని పూజా ద్రవ్యాలు మీరు చల్లండి ఆత్మానం పూజా ద్రవ్యాన్ని స్థలాన్ని చ సంప్రోక్ష్య తమలపాకతో నీళ్లు తీసి కొద్దిగా దేవుడి మీద చల్లండి తర్వాత పుష్పం చేసుకుని నమస్కారం చేసుకోండి अंबिका हृदयाम्भोज विकासोदयकारी प्रार्थयित्वा नमस्ते गणनाथाय शङ्करापरमूर्तये विघ्नेशाय नमस्तुभ्यं प्रणवद्विघ्नहारिणे ध्यानं बीजापूरगदेक्षुकार्मुकरुजा चक्राब्जभाषोत्फला व्रीह्यग्रस्वविशालरत्नकराम्भोरुहः ध्येयो वल्लभया सपद्मगनया श्रेष्ठोज्ज्वलद्भूषया विश्वोत्पत्ति विपत्ति संस्थितकरो विघ्नेश इष्टार्थतः गणपति దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి ధ్యాయామి అక్షతలతో పూజ చేయండి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి సువర్ణ నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి त्रयोरघ्यं समर्पयामि
ముఖే ఆచమనీయం సమర్పయామి సర్వాంగేషు స్నానం. అందరూ కూడా గణపతయే నమః అనుకుంటూ మనస్సులో 9 సార్లు ఒక్కొక్క చుక్క పడేలా గణపతి మీద నీళ్లు జల్లుతూ ఉండండి. తస్మా అరంగమామవోజస్య క్షయాయ జన్వథా ఆనం సమర్పయామి. కింద ప్లేట్లో ఒక నీళ్ళు చుక్క విడిచిపెట్టేసేయండి. స్నాన అనంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మరణ అక్షతలు తీసుకుని నమస్కారం చేసుకోండి. అభివస్త్ర సువసనాన్యర్షాభిధేనో సుదుఖా పూజమానః అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసో. సమర్పయామి. గంధం తడి చేసుకుని గణపతికి బొట్టు పెట్టండి. గంధద్వారాంధరాధర్షాన్ నిత్య పుష్టాంగరీషిణీ ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం దివ్యశ్రీ చందనం సమర్పయామి. పైన కుంకుమద్దండి. ఆయనేతే పరాజనే దూర్వారోహంత పుష్పిణీ రాష్ట్రపుండరీకాని సముద్రస్య గృహాని మే అలంకారార్థం పూజయామి. మగవారు ఆడవారు ఇరువురు కూడా అక్షతలు తీసుకుని ఒక్కొక్క గింజ పడేలా గణపతికి పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః. పరిమళ ధూపం ఆఘ్రాపయామి. అంటే ఇటు పక్క మీరు అగరబత్తలన్నీ ఒకవైపు తీసుకొచ్చేయండి. అంటే దక్షిణం నుంచి ఉత్తరంకి రావాలి. అంటే ఈ నా లెఫ్ట్ కార్నర్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అగరబత్తలన్నీ ఈ రైట్ సైడ్ ఉన్న దంపతులకు పాస్ చేయండి. పిల్లల్ని చూసుకోండి జాగ్రత్తగా. మొత్తం అగరబత్తలన్నీ ఈ చివరికి వచ్చేయాలి. ఈ చివరి లైన్లో ఉన్న వ్యక్తుల దగ్గరికి వచ్చేయాలి. ఈ పక్కకి, నా కుడి పక్కకి, మీ ఎడం పక్కకి, ఎడం అలా. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత. అంటే అమ్మవారి యొక్క రూపమే స్వచ్ఛమైనటువంటి సౌమ్యమైనటువంటి రూపం. అలాంటి అమ్మవారి యొక్క ఆవిర్భావ దినం ఈరోజు శ్రీ పంచమి. దీన్ని వసంత పంచమి అని కూడా అంటారు. అంటే వసంత రాత్రులు, వసంత ఋతువు యొక్క ఆగమనం కాబట్టి ఈరోజు మీరందరూ ప్రశాంతంగా కూర్చొని మీకు అన్ని ద్రవ్యాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. అమ్మవారి యొక్క ఆశీర్వచనాన్ని కోరుకుంటూ ఈ ప్రదేశం ఎందుకు పెట్టాము అని అంటే ఇక్కడ కొన్ని కోట్ల జపాలు, హోమాలు జరిగాయి. ఇక్కడ మీరు కూర్చున్నారంటే మీరు ఎంతో అదృష్టం. అది అందులోకి కేవలం జపాలు చేసే వాళ్ళని తప్ప ఎవరిని పరిమితం చేయరు. దాంట్లోకి అనుమతి లేదు. అలాంటిది ప్రతి శుక్రవారం కుంకుమార్చనకి మహిళలు వస్తారు. అయితే ఈ రోజున ఇక్కడే పెట్టాలని నేను వాళ్ళందరినీ గట్టిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే అంత క్రతువు, అన్ని యజ్ఞాలు, అన్ని పూజలు, అన్ని హోమాలు జరిగిన ఆ ప్రదేశంలో మీ పిల్లల జీవితంలో ఒక అక్షరాన్ని దిద్దిస్తున్నారు అని అంటే అది మీ యొక్క సుకృతం. అది అటులేదు వాళ్ళకి. అలాంటి ఈరోజు ఇంత సుకృతమైనటువంటి రోజు మీరందరూ మీ పిల్లల్ని, వాళ్ళకి పాపం చిన్నపిల్లలు ఉదయాన్నే లేపడం, వాళ్ళని స్నానం చేయించడం, తీసుకురావడం. మంచు అనేది పెద్ద విషయం కాదనుకోండి. మంచు కూడా మనకు అనుగ్రహమే. కానీ అంత ఉదయాన్నే వాళ్ళని లేపి తీసుకురావడం అనేది ఒకంత మీకు కష్టమైన, శ్రమైన ఈరోజు తీసుకొచ్చారు. వాళ్ళని జాగ్రత్తగా కూర్చోబెట్టారు. ఇప్పుడు మీ అందరితో సంకల్పమైందా? గణపతి పూజ ప్రారంభం మధ్యలో ఉంది. ఇప్పుడు మీకు అందరికీ ద్రవ్యాలు ఇచ్చారు కాబట్టి ఆ గణపతి పూజ పూర్తి చేసుకుని మీ చేత
అక్షరాభ్యాసం చేయిస్తారు. అదే సరస్వతి పూజ చేయించి సుముహూర్తానికి అక్షరాభ్యాసం చేయిస్తారు. కంగారు పడకుండా హాయిగా మీరు అది చేసుకోండి. ఇది అయిన తర్వాత సరస్వతి పూజ ఉంటుంది కదా, ఆ తర్వాత అక్షరాభ్యాసం చేయిస్తారు. ఆ తర్వాత పలక మీద అది రాయిస్తారు. ఆ తర్వాత ఇక్కడ వేద విద్యార్థులు వచ్చి మీకు ఆశీర్వచనం చేస్తారు. వాళ్ళు మొత్తం అమ్మవారి అనుగ్రహాన్ని కోరుతూ మీ పిల్లలకి మీకు ఆశీర్వచనం చేస్తారు. స్వస్తి. చేతులకు అందరూ కూడా అక్షతలు తీసుకోండి. కదలీఫల సహిత గుడోపహారం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, బ్రహ్మణే నమః. మళ్ళీ ఒక్కొక్క చుక్క పడేలా గణపతి మీద 5 సార్లు నీళ్లు చల్లండి. మధ్యే మధ్యే అమృతపానీయం సమర్పయామి. అమృతాభిధానమసై పెట్టేసి కళ్ళగట్టుకోండి. శివ నమః పార్వతీ దర్శయామి. నీరాంజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. హారతి దగ్గర నీళ్లు చుక్క విడిచిపెట్టేసి కళ్ళగట్టుకోండి. శివ నమః పార్వతీ. మరణ అక్షతలు పుష్పం చేతులకు తీసుకోండి. సుముఖశ్చ గదంతశ్చ గపినో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః ధూమకేతర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రదండః శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని తాని ధర్మాని ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానః సజంతే యత్ర ఘనాంతవిరసచ్ఛీతాం సుతుల్యప్రభాం గౌరీదేహ సముద్భవాం త్రిజగతామాధారభూతాం మహాం పూర్వామత్ర సరస్వతీమనుభజే శృంభాదిదైత్యార్దినీం. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. పుష్పం పలక మీద వేసి నమస్కారం చేసుకోండి. ధ్యాయామి. అక్షతలతో పూజ చేయండి. నేను సమర్పయామి అన్నప్పుడల్లా మీరు అక్షతలు వేస్తూ ఉండండి. హిరణ్యవర్ణాం హరిణీం సవర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఆవాహయామి. ఆవాహనం సమర్పయామి. తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం. యస్యాం హిరణ్యం విందేయం గావశ్వం పురుషానహం రత్నసింహాసనం సమర్పయామి. ఓం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం. నీళ్లు చల్లండి కొద్దిగా. శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీరుషతాం. పాద్యం సమర్పయామి. కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం దృప్తాం దర్పయంతీం. పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం. అర్ఘ్యం సమర్పయామి. నీళ్లు చల్లుతూ ఉండండి అలా అమ్మవారి మీద. చంద్రాం ప్రభాసానుషసాజ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం. తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వామృణే. ముఖే ఆచమనీయం సమర్పయామి. పడక మీద అమ్మవారి మీద మరణ నీళ్లు చల్లండి. ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః. తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాజాశ్రబాహ్యా లక్ష్మీః. స్నానం సమర్పయామి. స్నాన అనంతరం కొద్దిగా నీళ్ళు చుక్క చూపించి కింద ప్లేట్లో విడిచిపెట్టేసేయండి. స్నానానంతరం శుద్ధ